Hello everyone, this is Ram Kumar Pakalan. Today I am going to start a course that is JavaScript course. ఈ కోర్స్ అనేది మీకు అమీర్పేటలో కూడా దొరుకుతుంది, కానీ అమీర్పేటలో దొరికే కోర్స్ నేను ఇక్కడ మీకు ఫ్రీగా చెప్పబోతున్నాను మన ఛానల్లో. జస్ట్ సపోర్ట్ మీ, ఓకేనా? సో లెట్స్ డైవ్ ఇన్ టు జావాస్క్రిప్ట్. ఓకే, మనం బిఫోర్ డైవ్ ఇన్ టు జావాస్క్రిప్ట్, వాట్ ఈస్ జావాస్క్రిప్ట్ అండ్ వై డూ వి యూస్ జావాస్క్రిప్ట్? జావాస్క్రిప్ట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ టు కన్వర్ట్ స్టాటిక్ పేజెస్ టు డైనమిక్ పేజెస్. ఇది జావాస్క్రిప్ట్. మెయిన్గా మనం దేనికి ఉపయోగిస్తామంటే, కొన్ని సెవరల్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, అవి ఇప్పుడైతే ఈ వెబ్సైట్స్ మనం స్క్రిప్టింగ్ కోసం ఉపయోగించుకుంటాం, ఓకేనా? సో ఒకసారి మళ్ళీ చెప్తా వినండి. జావాస్క్రిప్ట్ ఈజ్ యూజ్డ్ ఫర్ కన్వర్టింగ్ స్టాటిక్ పేజెస్ టు డైనమిక్ పేజెస్. జావాస్క్రిప్ట్ ఇట్స్ ఎ లైట్ వెయిట్ ప్రోగ్రామ్. అలాగే ఇది లైట్ వెయిట్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్. ఎందుకు, దేనికంటే ఆబ్జెక్ట్ బేస్డ్ ఉంటుంది అండ్ ఆల్సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ కూడా, రెండింటి మీద బేస్ అయి ఉంటుంది. మీకు ఆబ్జెక్ట్ బేస్డ్ అంటే ఏంటంటే ఆబ్జెక్ట్ మీద వర్క్ చేస్తుంది. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే దాని యొక్క మెథడ్స్ తీసుకుంటాం. మనం ఇప్పటివరకు చాలా లాంగ్వేజ్ చూసాం, పైథాన్ కానీ జావా కానీ ఓప్స్ కాన్సెప్ట్ తీసుకొని అవి ఎలాగైతే మనం వాడుకుంటామో అలాగే దీన్ని కూడా వాడుకుంటాం. అంటే రియల్ ఆబ్జెక్ట్స్ మీద మనం పని చేస్తాం, అది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. అదేనా, ఇది సింపుల్గా ఒకవేళ చెప్పాలంటే జావాస్క్రిప్ట్ అనేది ఏంటంటే, ఎప్పుడైతే క్లయింట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనకి సర్వర్ సైడ్ నుండి ఇక్కడ ఇచ్చి మాట్లాడుతుంటాం బ్రౌజింగ్ కోసం. ఇది ఒక చిన్న డెమో మీకు ఇచ్చింది. ఒకవేళ చెప్పాలంటే ద టర్మ్ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ మీన్స్ దట్ రన్స్ ఆన్ క్లయింట్ మిషన్ ఇన్సైడ్ వెబ్ బ్రౌజర్. ఓకే, మన జావాస్క్రిప్ట్ని ఎలా కూడా యాక్సెస్ చేసుకోవచ్చు అంటే 3 విధాలుగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఫస్ట్, దీనికన్నా ముందు నేను కొన్ని ఫీచర్స్ చెప్తాను, నోట్ చేసుకోండి ఎవరైనా ఉంటే. చాలా ఇంపార్టెంట్ ఫీచర్స్ ఇవి. ఎక్కడికి వెళ్ళినా కానీ ఫీచర్స్ లేకుండా అసలు జావాస్క్రిప్ట్ అనేది అసలు మీకు అర్థం అవ్వాలంటే ఈ ఫీచర్స్ మీకు క్లారిటీగా ఉండాలి. ఒకటి, ఫస్ట్ వన్, ఇట్స్ ఎన్ సింక్రోనస్ అండ్ ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్. ఒక్కసారి VS కోడ్ ఓపెన్ చేస్తే మీకు అంత క్లారిటీ వస్తుంది. మనం ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. ఫోల్డర్ JavaScript, drag and drop here, open. Wait a minute. Let's clear up. ఇది రావట్లేదు, మనకి రేట్ చేద్దాం 5. ఫోల్డర్ రావట్లేదు ఇంత పది. షార్ట్ కట్ కంప్రెస్. ఓకే, మనం ఇక్కడ స్కోప్ open the folder, desktop, జావాస్క్రిప్ట్. మనం ఇప్పుడు ఇది ఓపెన్ చేసాం. ఇప్పుడు ఇది VS కోడ్ గురించి మీకు అంతా తెలిసింది, నేను చెప్పవలసిన లేదు. జస్ట్ మీకు HTML CSS మీద జస్ట్ ఒక అవేర్నెస్ ఉంటే సరిపోద్ది. ఈ కోర్స్ చాలా మీకు మంచిగా ఫ్రీగా అమీర్పేటలో ఏదైతే చెప్పిన కోర్స్ ఉందో అదే మీకు నేర్పుతున్నాను. చాలా ఈజీగా అర్థమవుతుంది. జస్ట్ ఇవాళ మనం ఇంట్రడక్షన్ చూద్దాం. అసలు జావాస్క్రిప్ట్ ఎలా ఉంటుంది, ఏంటి, ఎలా వాడతారు, అసలు జావాస్క్రిప్ట్ ఫీచర్స్ ఏంటో చూద్దాం. అయితే జావాస్క్రిప్ట్ యొక్క మెయిన్ ఫీచర్స్ ఏంటంటే, ఇట్ ఈస్ సింక్రోనియస్ అండ్ ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్. demo1.html అంటే మనకి రైటింగ్ బాగా పనిచేసింది, అందుకని సింక్రోనియస్ అండ్ ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్. ఇది ఫస్ట్ పాయింట్. మీకు డౌట్ రావచ్చు అసలుకి సింక్రోనియస్ అండ్ ఇంటర్ప్రిటర్. మీరు ముందు వెళ్తూ ఉంటే మీకు ఐడియా వస్తుంది. ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ అంటే లైన్ బై లైన్ అండర్స్టాండ్ చేసుకొని అర్థం చేసుకోగలదు. అలాగే ఇది ఓపెన్ సోర్స్ లాంగ్వేజ్. దాంతోపాటు ఇది కేస్ సెన్సిటివ్ ఇన్ నేచర్ జావాస్క్రిప్ట్ అనేది. దాంతోపాటు ఇది ఎర్రర్ ఫ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా. ఇట్స్ ఏ ప్లాట్ఫామ్ డిపెండెంట్. దాంతోపాటు ఆబ్జెక్ట్ బేస్డ్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఇందాకే మనం మాట్లాడుకున్నాం. ఇట్స్ వర్క్స్ ఆన్ బోత్ క్లయింట్ సైడ్ అండ్ సర్వర్ సైడ్. మామూలుగా సర్వర్ సైడ్ అంటే దేని మీద పనిచేసిద్ది అంటే, మీకు
నోట్ చేసి కానీ ఎక్స్ప్రెస్ కానీ వీటి మీద వాడినప్పుడు దీని మీద పనిచేసేది జావాస్క్రిప్ట్. క్లయింట్స్ అనేది మామూలుగా మన జావాస్క్రిప్ట్ ఇప్పుడు మీకు ఎలా ఉంటుంది నేను చూపిస్తాను ఎట్లా అనేది. అలాగే సింగిల్ థ్రెడెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా, టాస్క్ తెలుసు కదా మనం ఎవరైతే జావా ఉంటారో వాళ్ళకి ఇంకా బాగా క్లారిటీ అర్థమవుతుంది. ఒకసారి మీరు మీ కాన్సెప్ట్స్ ఏవైతున్నాయో ఒకసారి రివైజ్ చేసుకురండి. ఇవి జస్ట్ కొన్ని ఫీచర్స్ మీకు చెప్పాను నీకు. అయితే జావాస్క్రిప్ట్ మనం 3 విధాలుగా చేసుకోవచ్చు. ఒకటి కన్సోల్లో చేసుకోవచ్చు జావాస్క్రిప్ట్ ఉన్న దాంట్లో. రెండోది ఇన్లైన్లో చేసుకోవచ్చు, ఎక్స్టర్నల్లో కూడా చేసుకోవచ్చు. ఐ మీన్ ఇంటర్నల్లీ ఎక్స్టర్నల్లీ. అయితే ఫస్ట్ మనం కన్సోల్ ఎలా చేయాలో నేను చెప్తాను. ఒకసారి ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి, జావాస్క్రిప్ట్ చేసేది ఎలా చేసేది. ఫర్ సపోజ్ మనకి ఈ బ్రౌజరే ఉంది. రైట్ క్లిక్, ఇన్స్పెక్ట్, మూవ్ ద కర్సర్. ఇక్కడ మనకు సోర్స్ ఉంది కదా, సోర్స్ మీద ఓపెన్ చేయండి. ఈ స్క్రిప్ట్స్ సంబంధించింది ఇక్కడ పక్కన కన్సోల్ ఉంది కదా, ఈ కన్సోల్లో మనం జావాస్క్రిప్ట్ రాసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఏంటంటే console.log console log of 10 అందాం. సో ఎర్రర్ ఎక్కడ వచ్చింది, స్పెల్లింగ్ మిస్టేక్. console.lh 10 ప్రింట్ అయిందా. అన్డిఫైన్ అంటే మీకు తర్వాత వస్తుంది ఏంటి అనేది మనం ముందు వెళ్తున్నప్పుడు అన్డిఫైన్ అంటే ఏంటంటే ఇది ఒక ప్రింట్ స్టేట్మెంట్. ఇది ఇలా వాడుకుంటాం. కానీ మరి ఇలా వాడితే మన డేటా అనేది మొత్తం ఎవాపరేట్ అయిపోతుంది కదా ఎప్పుడైతే క్లోజ్ చేస్తామో. సో ఇలా వాడకూడదు. సో మనం ఎలా వాడచ్చు అంటే రెండో విధంగా ఇట్లా వాడచ్చు, ఇంటర్నల్గా వాడుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఒక ఫైల్ ఓపెన్ చేస్తాను చూడండి. ఈ ఫైల్ ఉంది, ఇక్కడే ఉంది. మామూలుగా మనం షిఫ్ట్ ప్లస్ ఎంటర్, దీంట్లో బాడీలో మనం స్క్రిప్ట్ ట్యాగ్ వాడాలి. స్క్రిప్ట్ ట్యాగ్ వాడి దీంట్లో ఇక్కడ మనం జావాస్క్రిప్ట్ రాసుకోవచ్చు. ఎలా console.log hello world. చూసారు ఎలా రాశాను నేను ఇది. ఓకేనా, ఇది రన్ చేద్దాం. లైవ్ సర్వర్కి వెళ్తుంది కదా, రన్ చేద్దాం. ఇన్స్పెక్ట్లోకి వెళ్ళి చెక్ చేద్దాం. ఇక్కడ ఉంది కన్సోల్కి వెళ్దాం. చూసారా హలో వరల్డ్, చూసారా హలో వరల్డ్. అర్థమైందా. ఇట్లా ఇది వన్ ఆఫ్ ది వే. లేదు అని అంటే ఇంకొక విధంగా కూడా చేసుకోవచ్చు. ఇది ఇంటర్నల్గా చేసుకునేది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఎక్స్టర్నల్. దీనికి ఇంకొక ఫైల్ యాడ్ చేస్తాం. ఏం చేస్తామంటే ఇంకొకటి demo.js ఇంటర్. ఇక్కడ మనం దీనికి దానికి మనం లింక్ కలుపుతాం. అర్థమైందా. స్క్రిప్ట్ అని రాసిందో src ఈక్వల్ టు ./demo.js. ఇది ఎక్స్టర్నల్. ఇప్పుడు ఏదైతే మనం లింక్ ఇచ్చామో ఇక్కడ మామూలుగా మనం రన్ చేద్దాం. console.log ఆఫ్. ఇప్పుడు మనం ఇది ఓపెన్ చేసి రన్ చేద్దాం. చూసారా మళ్ళీ వచ్చింది ఇక్కడ. ఒకవేళ మీకు డౌట్ ఉందంటే దీన్ని మనం కామెంట్స్ ఇచ్చుకుందాం. ఇప్పుడు మీకు ఐడియా వస్తుంది. చూసారా ఎలా వచ్చిందో, అర్థమైందా. ఇది ఎక్స్టర్నల్. సో ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ అర్థమైందని నేను అనుకుంటున్నాను మీకు. ఇది జస్ట్ ఒక జావాస్క్రిప్ట్ సంబంధించిన ఇంట్రో. మనం స్టెప్ బై స్టెప్ సంబంధించినవి ఎలా ఉంటాయి, టోకెన్స్ ఇవన్నీ ఎలా ఉంటాయో ముందుకు వెళ్దాం. జస్ట్ ఇది ఒక స్మాల్ డెమో వీడియో మీకోసం. ఓకే, try to support me. Thank you.